పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పత్తి రైతులు ఈరోజు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ రైతులంతా కూడా ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన రైతులంతా కూడా బైఠాయించారు. సుమారు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు రైతుల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి ప్రభుత్వం ఉండేది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులంతా కూడా దగా పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందంటూ కూడా రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పత్తికి ధర 7,000 రూపాయలు పలికినటువంటి ధర ఈరోజు 5,000కు పడిపోవడం ఏంటంటూ కూడా రైతులంతా కూడా రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. స్థానికంగా ఉన్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులను పట్టించుకోవడం లేదు, మార్కెట్లో కూడా దళారు వ్యవస్థ పెరిగిపోయింది, దళారుల కనుసన్నల్లోనే ధరలంతా కూడా తారుమారు అవుతున్నాయంటూ కూడా పత్తి రైతులంతా కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. వెంటనే పత్తికి సరిపడా మద్దతు ధర ప్రకారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పురుగుల మందు ఇక్కడే తాగి చేస్తామంటూ కూడా రైతులు కూడా రేవంత్ సర్కార్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కనిలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానేత మహాత్మా గాంధీ అంటూ కూడా వారు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రోజుకి 420 రోజులు అయిన నేపథ్యంలో మహాత్మా గాంధీ ఈ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పు అంటూ కూడా వారంతా కూడా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.